అబ్బే కోకున్నాడే. చెప్పు చెప్పు, ఇప్పుడు చెప్పు. కావాలా కమిషన్? ఇవ్వాలా కమిషన్? అయ్యో అస్సలు వద్దన్నా, నువ్వు వెళ్ళి అమ్ముకో. అవునా? ఓ రేపు వీళ్ళు రానప్పుడు మళ్ళీ నన్ను అడుగుతా. అబ్బే అస్సలు అడగనన్నా, నువ్వు వెళ్ళి అమ్ముకో. అదే పదండి. అవునన్నా, నీకు పెళ్ళైందా? ఒక్కసారి కూడా కాలే. ప్రయత్నాలు చర్చలు చాలా వేడిగా జరుగుతున్నాయి. ఎరా బన్నీ, అన్న లాంటి ఫిగర్ కి ఆ అమ్మాయిని ఇస్తే ఎలా ఉంటదంటావు? ఆ అమ్మాయికి అంత అదృష్టం ఉందంటావా? ఏ అమ్మాయి? అబ్బే నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావులే అన్న. విసిగించుకో. ఏ అమ్మాయో చెప్పు. అదిగో నీ కోపం వస్తుందన్నా. ఇది కోపం కాదు తమ్ముడు. ఎక్కడ ఉంటుంది? ఫ్లాట్ నెంబర్ 301 లో ఉంటుంది. బాగుంటుందా? బాగుంటుందా? అబ్బా ఏమి హైటు, ఏమి కలరు, ఏమి ఫిగరు. అబ్బా అబ్బా నిజమా? నీ మీదటన్నా. వాడితో మనకేంటన్నా, పద. పర్సనల్ మ్యాటర్స్ లోకి ఎంటర్ అవ్వద్దు బాబు. నాకు వయసు అయిపోకముందు పెళ్లి చేసి పెట్టవా? అప్పుడు నీకు కమిషన్ కాదు కానీ పెళ్లికి భోజనం ఫ్రీగా పెడతా. అయితే సాయంత్రం రెడీ అయిపోయి వచ్చేసి. ఇప్పుడు రెడీగానే ఉన్నాగా? అదే అర్థమైంది. పెద్దవాళ్ళతో రావాలి కదా. పదండి రా తమ్ముడు, మనోడే. వస్తాను తమ్ముడు. చూసేస్తా. ఏంటి అందరూ అలా సైలెంట్ గా ఉండిపోయారు? ఎంతసేపు అలా చూసుకుంటారే? ఇక మనం పెళ్లి చూపులు మొదలెడదామా? ఏంటి మొదలెట్టేది? చూసుకోవడం అండి మీ అమ్మాయిని. ఏంటి మా అమ్మాయిని? అంటే ఈ అమ్మాయి మీ అమ్మాయి కదా? ఏంటి మా అమ్మాయి కదా? తుందా ఏంటా? ఆయన అలాగే మాట్లాడతాడు గాని ఈ అమ్మాయి ఆయన కూతురే. అవును నిజమే. అమ్మాయి ఎవరనేది తల్లిని అడిగితే తెలుస్తుందిగా. ఆహా ఏమండి, ఆ అమ్మాయి మీ అమ్మాయిగా? ఎవరో ఒకరికి అమ్మాయిగా. ఎవరికో ఒకరికా? ఆడేమో క్వశ్చన్లు, ఇదేమో ఆన్సర్లు. మనమే జాగ్రత్త మేనేజ్ చేయాలి. ఈయన మీ మొగుడే కదండి? ఎవడో ఒకడు మొగుడేగా. ఎవడో ఒకడు మొగుడా? ఎవడో ఒకడు మొగుడేంటండి? ఈ అమ్మాయికి నాన్న ఈయనేనా? ఎవడో ఒకడు నాన్నేగా. అసలు అమ్మాయి మీ సొంత బిడ్డేనా? ఎవరో ఒకరికి సొంత బిడ్డేగా. ఏమండాయ్, మీరు ఏదైనా అడగదలుచుకుంటే అమ్మాయిని డైరెక్ట్ గా అడగండి, బాగుంటది. ఏ అమ్మా, ఈయన మీ నాన్నేనా? నాన్నేనేమో. దీనికి డౌట్లు అన్నమాట. చెచ్చాం. అంటే నీకు ఇంకో నానున్నాడా? ఉన్నాడేమో. ఏ అమ్మా, అమ్మాయి ఏంటో చెప్తుంది, నీకింకో మొగుడున్నాడా? ఎవడో ఒకడు ఉండాలిగా. ఏమయ్యా, మీ ఆయనకి ఇంకో మొగుడున్నాడా? మీ ఆవిడకి ఇంకో మొగుడున్నాడా? ఏంటి ఉండేది? ఇక్కడ ఉండాల్సినవేమీ ఉన్నట్లేదు. అదేంటి? చిచ్చి, ఈ సంబంధం మాకొద్దు. పదండి. ఆగండి ఆగండి ఆగండి. మీరెక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరు వెళ్ళిపోతే అమ్మాయి బ్రతుకు అన్యాయం అయిపోదా? ఆ అమ్మాయి అంటే ఎందుకు నీకు అంత ఇంట్రెస్ట్? ఆమె రెండో మొగుడు ఈయనేమో. ఎవడో ఒకడు ఉండాలిగా. ఎరా, నీ అక్రమ సంబంధాన్ని తెచ్చి మాకు విక్రయించాలని చూస్తున్నావా? జెండాలు తీస్తా. కమా లెట్స్ గో. ఆగండి. ఏంటి ఆగింది? ఈ అమ్మాయికి ఎంతమంది అమ్మలున్నా ఎంతమంది నాన్నలున్నా నాకు అనవసరం. ఈ అమ్మాయికి నేను మొగుడినైతే నాకంతే చాలు. అంత ఓవర్ యాక్షన్ వద్దు. నువ్వు మొగుడయ్యాక ఆ అమ్మాయి ఇంకొకరిని చేసుకుంటే అస్సలు చేసుకోదు. పువ్వు తీసాడు ఏటంటదో తల్లి. చేసుకోకదు. చేసుకుంటానేమో. Excuse me. Yes. May I come in, sir? Come in. Sir, I'm Mahi. Yeah, please be seated. Thank you, sir. చెప్పమ్మా, నీకేదో హెల్ప్ కావాలన్నావు? Yes, sir. శివని ఐడెంటిఫై చేయడానికి మీ హెల్ప్ కావాలి. ఏంటమ్మా, జోక్ చేస్తున్నావా? జోక్ కాదు సార్, మీ హెల్ప్ కోసమే వచ్చాను. చూడమ్మా, మా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకే సాధ్యపడిన పని, కొన్ని వందల వేల మంది పోలీస్ ఆఫీసర్లు, మా బ్యూరో టీములు చేయలేని పని ఆడపిల్లవి నువ్వు చేస్తావా? కలల గంట మానేసి జస్ట్ గో బ్యాక్ టు యువర్ హెడ్ క్వార్టర్స్. సారీ సార్, నాది ఒట్టి కల కాదు, పట్టుదల. అది కదమ్మా. 1 minute, నన్ను చెప్పనివ్వండి సార్. శివన్ చాలా డేంజరస్ మనిషి. అతన్ని పట్టుకోవాలని చూస్తే చంపేస్తాడని భయపెట్టకండి సార్, ప్లీజ్. మనిషి భయపడినా భయపడకపోయినా
చచ్చిపోక తప్పదు. నా డ్యూటీలో చావు కూడా ఒక పార్ట్ అయితే ఐ వెల్కమ్ ఇట్ సార్. బట్ ఐ వాంట్ శివన్న. చెప్పండి, నాకు సహాయం చేస్తారా? శివన్న విషయంలో నీకు నేనే కాదు, ఎవరు ఎటువంటి సహాయం చేయలేరు. కాకపోతే నీ మాటల్లో ఆవేశం, నీ గుండెల్లో నిజాయితీ, నీకు వృత్తి పట్ల ఉన్న అపారమైన గౌరవం చూశాక ఇందులో చాలా రిస్క్ ఉన్నా నీకెందుకో సహాయం చేయాలనిపిస్తోంది. సార్, ఆ సహాయం ఏంటో తెలుసా? నువ్వు శివన్న పట్టుకునే ప్రయత్నంలో ఉన్నావని, అందుకే నన్ను కలిసావని. ఈ ఒక్క పూటకి శివన్కి ఇన్ఫర్మేషన్ చేరకుండా చూడగలను. కాకపోతే ఏ క్షణంలోనైనా అతనికి తెలిసే అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? అతని నెట్వర్క్ అలాంటిది. ఎందుకమ్మా నవ్వుతున్నావు? సింహం కూడా భయంతో వణకటం చూసి ఏడవలేక నవ్వుతున్నాను సార్. ఏమయ్యా, ప్రతి నెల ఫస్ట్ తారీఖున మాత్రం జీతం కరెక్ట్ గా తీసుకుంటారు కదా, మరి అద్దె ఇచ్చేటప్పుడు ఎందుకు ఎవరయ్యా 4వ తారీఖు 5వ తారీఖు ఎందుకు చేస్తారు మీరు? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి టైం పడుతుంది కదండి. టైం పడుతుంది. 1 2 3 కొట్టాలిరా, 6 కొట్టాలి. అమ్మా! డబ్బులే. డబ్బులు రా, అవునరా. లక్ష్మీదేవి వస్తున్నా వస్తున్నా. ఆగుతాను లక్ష్మి. ఏం పర్లేదు. ఆ కరెంట్ తీగల్లో పవర్ ఉంది, జాగ్రత్త ఫ్రెండ్. సూర్య వద్దు, కరెంట్ జాగ్రత్త. సూర్య, అందులో పవర్ ఉంది. I love you. వాడిస్తే మేము ఇస్తాం, వాళ్ళు ఇస్తే నేను ఇస్తా. అచ్చా, ఆడిస్తే మేము ఇస్తాం. అచ్చా, వాళ్ళు ఇస్తే నేను ఇస్తా. అచ్చా. వాడిస్తే మేము ఇస్తాం. ఇదేంటిదే, నా డబ్బులు నాకు ఇవ్వడానికి ఇలా కలర్ పెట్టేస్తున్నారు. అంకుల్, ఓయ్, ఇవ్వండి మీ డబ్బులు. అదేటమ్మా నువ్వు ఇస్తున్నావు? నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా. నీ పేరేటమ్మా? మహాలక్ష్మి. నీకు డబ్బు కదవట్లే. థ్యాంక్స్. మరి పెడితే వస్తాను రా, రాకుండా. అదండి. ఏంటి, మా దగ్గర డబ్బులు తీసుకుందాం అనుకుంటున్నావా? నీకు అంత హోప్స్ ఉన్నాయమ్మా? మీ మీద నాకు చాలా హోప్స్ కనిపించాయి, అందుకే వచ్చాను. అవును, మీరు డబ్బు కోసం ఏదైనా చేస్తారా? నీకేం డౌటా? నువ్వు డబ్బులు ఇవ్వలే గాని ఎయ్యమన్నా వేసేస్తా. నిజంగా ఏదైనా చేస్తారా? డబ్బమ్మా, డబ్బు. అయితే నేను డబ్బిస్తాను, మీరు సూర్యం ఫ్రెండ్స్ అవ్వండి. అంటే కొట్టుకోకుండా కలిసిపోవాలి. కలిస్తే డబ్బులు ఇస్తాను. సూర్యం డబ్బులు ఇచ్చి పని చేసుకుంటాం. వెయిట్ వెయిట్, 10,000 కాదు, ఇంకా నేను చెప్పినట్టు చేస్తే మీరు ఊహించినంత ఇస్తాను డబ్బు. చెప్పు, ఏం చేయాలో చెప్పు, తొందరగా చెప్పు తల్లి, ఫాస్ట్, తొందరగా. ఒక వ్యక్తిని పట్టుకోవాలి. ఎవరిని? శివన్న. ఏది మన అపార్ట్మెంట్ ఎదురుగా బిడీలు అమ్ముకుంటాడు వాడా? ఇప్పుడే లటకన. నేను పట్టుకోమంటున్నది ఆ శివన్నని కాదు, అండర్ వరల్డ్ కింగ్ శివన్న. అయ్యో బాబోయ్, ఎంత మాట అనేసిందిరా. శివన్ స్ట్రీట్ కి వెళ్ళాలంటేనే భయం వస్తుంది, అటువంటిది శివన్ పట్టుకోమంటుందా? అవునరా మామ, నాకు అప్పుడే డౌట్ వచ్చింది.
దానికి గ్యారెంటీగా స్క్రూ లూజే. దాని ఇంట్లో వాళ్ళు తరిమేస్తుంటారు, అందుకే ఆ ముసల్దాన్ని ఇంటికి వచ్చి ఉంటుంది. కరెక్ట్. ఆ ముసళ్ళు చూడటానికే ఓ మంత్రగతిలా ఉంటుంది, అటువంటిది దాని ఇంటికి వచ్చిన అమ్మాయి ఎలాంటిదో. ఆపండ్రా, ఆ అమ్మాయి ఎలాంటిది అనేది ముఖ్యం కాదు, ఆ అమ్మాయి దగ్గర ఎంత డబ్బు ఉన్నది అనేదే ముఖ్యం. శివన్నని మనం పట్టుకుంటున్నాం. కూర్చోండ్రా, పూర్తిగా చెప్పేది వినండి. శివన్నని పట్టుకున్నట్టు యాక్ట్ చేద్దాం. తర్వాత శివన్న ఎలా ఉంటాడో మన్మోహన్ సింగే తెలియదు, మనకి ఎలా తెలుస్తుందిరా? రే అసలు ఇంతకీ నీ పాయింట్ ఏంట్రా? ముందు కమిట్ అయిపోయి ఆ పిచ్చితన దగ్గర డబ్బులు నొక్కేసామనుకో, ఆ తర్వాత అదెవరో మనమెవరమో. ఏంట్రా కాలు మీద పడుతున్నావు? నీ బుర్రే బుర్రరా, నీలాంటూ నీ ఇన్నాళ్ళు దూరం చేసుకున్న పిచ్చినా ఎదోలరా, పిచ్చినా ఎదోల. కార్పొరేషన్ బ్యాంకు చూసి కృషి బ్యాంక్ అనుకున్నా బుర్ర కుక్కలవరా. రేయ్ వీళ్ళకి తాకుండా నెక్కేసింది. ఏయ్ నువ్వులారా కూర్చో. భజన ప్రోగ్రామ్ సంగతి తర్వాత, ముందు మహాలక్ష్మి బ్యాంక్ సంగతి చూద్దాం. ఓకే రండ్రా. I have all the details. I'll send it to you tomorrow. Yeah. I'll call you back. ఏంటి ఇలా వచ్చారు? డబ్బులు తీసుకున్నావని. అదే అదే శివన్న మ్యాటర్ మాట్లాడదామని. నిన్న భయపడి పారిపోయారుగా. రాత్రంతా బాగా వచ్చి డబ్బు తెచ్చుకున్నాం. ఏంటి? అదే అదే బాగా ధైర్యం తెచ్చుకున్నాం. ఎరా, ఏమంటారు? శివన్న లట్టుకుని పట్టేసుకుందాం. అలాగే నువ్వు ఎలా అంటే అలాగా ఎరా పట్టేసుకుందాం. రే అక్కడికి వెళ్ళి మాత్రం భయపడకూడదు రే. కొంచెం యాక్షన్ ముదిరినట్టుంది. ఏజ్ ఎక్కువైందంట, కొంచెం యూతులకి ఇవ్వండి. చూడండి, మీరే ఉద్దేశంతో వచ్చినా నాకు అనవసరం. నాకు కావాల్సింది శివన్న. రైట్. మాకు తెలుసు, ఫర్దర్ ప్రోగ్రామ్ చెప్పు, ఎరా గేస్తాం. తేడా రాదుగా? అస్సలు రాదు, మీ ముసల్దాని మీద ఒట్టు. ఓకే, ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది శివన్నకి సంబంధించిన గోడౌన్స్. ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా రీమేక్ చేసే కెపాసిటీ అతనికి. నా ఇన్వెస్టిగేషన్ లో చాలా చాలా కష్టపడి అతి చిన్న క్లూ మాత్రం నేను సంపాదించగలిగాను. అదేంటంటే అతను తయారు చేసే ఎన్నో డూప్లికేట్స్ లో తలనొప్పికి వాడే ఓ ఫేమస్ బాంబ్ కి నకిలీగా శివన్న చేయించే డూప్లికేట్ బాంబ్ కి సీల్స్ అండ్ లేబుల్స్ అన్ని తయారు చేసేది శంభు ప్రసాద్ అనే వ్యక్తి. నిజానికి శంభు ప్రసాద్ ఒక చోటా నేరగాడు మాత్రమే. వీడి గురించి ఆధారాలు సేకరించగలిగితే శివన్నని చేరుకునే మహాప్రయాణంలో మొదటి అడుగు సక్సెస్ఫుల్ గా వేసినట్టే. సో ఈ రాత్రికి మీరు వాడి ప్లేస్ కి వెళ్ళి రహస్యంగా వాడి యాక్టివిటీస్ అన్ని రికార్డ్ చేయాలి. ఇదిగో ఏంటిది? వీడియో కెమెరా. ఏంటి ఇటు షూటింగ్ అని పెట్టేశారండి? అరే నేను చెప్పాను కదా శంభు ప్రసాద్ యాక్టివిటీస్ అని షూట్ చేయమని. ఇప్పుడు క్లియర్ గా చెప్పింది కదరా. నీకెందుకు మహాలక్ష్మి, నేను విన్నా కదా, నువ్వేం కంగారు పడకు. నువ్వు రానన్నా విడమర్చి చెప్తాను. ఏదో మర్చిపోయినట్టున్నాను మహాలక్ష్మి, ఏంటబ్బా నాకు అది? గుర్తుంది. అడ్వాన్స్. అరే చూసావా, అసలు డబ్బుల మీద ధ్యాసే లేదు మాకు. ఏంటో చెప్పినవన్నీ గుర్తున్నాయా? 100% 100 నోట్సే అన్ని. నీకెందుకు మహాలక్ష్మి, నేను ఉన్నాగా, చూసుకుంటాను. హ్యాపీగా ఉండి మీరు రండ్రా. ఏంటి? వేర్ ఇస్ యువర్ పార్ట్నర్? గర్ల్స్ లేకపోతే పబ్ లోకి ఎంట్రీ లేదు. ఈ అపరిచితులకు కూడా ఎంట్రీ లేదా? ఇంకోసారి లీకర్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే కొట్టడానికి నీ బాడీ కూడా ఉండదు. అర్థమైందా? ఇంత చిన్న విషయం నేను రావాలా? జోజో అన్నా, ఏంటి ప్రాబ్లం? పక్కన అమ్మాయి లేదని లోపలికి పోనివ్వట్లేదన్నా. నువ్వన్నా కాస్త చెప్పన్నా. మనోళ్ళే, లోపలికి వెళ్ళండి. సరేనా? వెళ్ళండి. థ్యాంక్స్ ఏ. గో. రే బన్నీ, నువ్వు బయట రారా. టట్టడాయ్.